అక్షరదీపం చేపట్టి అజ్ఞానపు చీకటి తొలగించి మనసుల మందిరమందున జ్ఞానదేవుడై నిలిచాడు ఉపాధ్యాయుడు. అది మన గురుదేవుడు. నవ సమాజ నిర్మాణముకు తాను సమిదయై స్ఫూర్తిని నింపు. మట్టి ముద్దల మనుషులను మణులుగా మార్చిన మహనీయుడు. ప్రశ్నకు నిలువెత్తు రూపమై శ్రమలో దాగిన జవాబుదారి అతడు నాటిన బీజములే. రేపటి వట వృక్షాలై సర్వశక్తుల నొడ్డన చేసి సమస్త విశ్వముని ముందర నిలిపే తన దేవుడు. ఉపాధ్యాయుడు పుస్తక పుటలను తిరిగేసి జీవిత బాటలు చూపును. నీతి నిజాయితీ విలువలు పెంచి నడకలు నేర్పే నవీన శిల్పి. తల్లిదండ్రులను తాను దీవెనలిచ్చి ధైర్యం పెంచి మన గెలుపు బాటలో వెలుగై నిండిన ఉపాధ్యాయుడు రేపటి జోనపతికుడు. కలల రెక్కలు కట్టించి గగనమేని హద్దన్నాడు. సాధ్యము కాదని ఏనాడు వెనుకకు జరుగడు నిజమేను. కాలానికి ఎదురొట్టి సంకల్పాన్ని పురుగొలపి విజయాలను సమకూర్చేటి జ్ఞానదాతాచార్యరా. ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైన వృత్తి. సమాజ శిల్పిగా మారి నవభావి చరిత్రను చెక్కి సకల కళలను ధారవోసి సహనశీలిగా తాను మారి కొవ్వొత్తిలా కరుగుచు తాను చైతన్య దీప్తుల వెలిగించి తాను గన్న కలలను అన్నీ నిజము చేయును మన కండి. ఇది భాను ప్రకాశుని జన్మదినం. అది సాహితీ లోకము పర్వదినం. కవన కళలకు సిరనద్ది కావ్య జగతికి రుచి చూపించెను. అందుకే ఉపనజయముక్తి అతి పవిత్రమైన ప్రవృత్తి. వరుకోలు లక్ష్మయ్య తెలుగు భాషోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భక్తిరి చెప్పా.